ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వారు మాత్రం వాడకూడదు. పిల్లలు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఆరోగ్యకరమైన పిల్లలు వాడకపోవటం మంచిది, వాడకూడదు. ఎందుకు అంటే వారిలో జెనెటికల్ డిజార్డర్స్ గాన ఆ వయసులోనే బయటకు వస్తాయి. ఆ సమయంలోనే మనం వారు యాక్టివ్ గా ఉండాలి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మనం ఇస్తే అదే సమయంలో ఆ జెనెటికల్ డిజార్డర్స్ బయటకు వస్తే అపోహపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాడొద్దు అంటున్నాం. అలాగే ఒకవేళ ఈ జెనెటికల్ డిజార్డర్స్ అంటే తలసేమియా కానీ ఆటిజం కానీ ఇలాంటివి ఏదైనా ఏ వయసులో ఉన్నా కూడా వారు వాడుకోవచ్చు నిరభ్యంతరంగా. పిల్లలు వాడకూడదు అనేది ఇట్లా చెప్పట్లేదు మనం. ఆల్రెడీ జెనెటికల్ డిజార్డర్స్ బయటకు వచ్చి వారు ఏదైనా సఫర్ అవుతా ఉంటే ఆటిజంతో కానీ తలసేమియాతో కానీ ఇంకా పోలియోతో కానీ ఇంకా రకరకాల జబ్బులు వాటితో సఫర్ అవుతుంటే వారు ఏ వయసులో ఉన్నా కూడా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎలా వాడుకోవాలంటే దీన్ని సబ్లింగ్వాల్ టెక్నాలజీ అంటారు. అంటే లాలాజలంతో, అంటే మీరు వాటర్ తో మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మీరు వాటర్ తో కలుపుకొని తాగారనుకోండి, కొన్ని కేసుల్లో తాగాలి తప్పదు. ఇప్పుడు కోమా పేషెంట్ ఉన్నారు, వారికి ఇచ్చే ఫుడ్ తో పాటు మిక్స్ చేసి ఇవ్వక తప్పదు, ఇంకా వాళ్ళకేమి కాన్షియస్ లేదు కదా. కాబట్టి అలాంటి కేసుల్లో తప్పదు. కానీ కాన్షియస్ గా ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఓన్లీ సబ్లింగ్వాల్ టెక్నాలజీ ద్వారానే వాడుకోవాలి. ఎందుకు అని చెప్తున్నా చూడండి. మీకు దీని మీద చాలా రోజులు సబ్జెక్ట్ కూడా చెప్పిన. లాలాజలం అనేది మన బాడీలో తయారయ్యే అమృతం. అది అమృతం. ఈ లాలాజలం అంటే సెలైవా అనేది మనం నాలుగు కింద పెట్టుకుంటున్నాగానే ఈ సెలైవాతో మిక్స్ అయి అది డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్తుంది. మీరు అదే అట్లా కాకుండా వాటర్ లో మిక్స్ చేసి మీరు గైనా దీన్ని తీసుకుంటే ఏమవుతుంది అంటే అది డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళి ఆ డైజెస్టివ్ సిస్టమ్ లో కొంత వేస్ట్ అవుతుంది. ఒక 1/4 వరకు, 1/4 ఆరు కొంతమంది 1/3 కూడా వేస్ట్ అవుతుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఆ ప్రాసెస్ లో దాన్ని తీసేస్తుంది. సో అలా డ్యామేజ్ కాకుండా అలా కొంత భాగాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే మీరు ఈ సబ్లింగ్వాల్ టెక్నాలజీ ద్వారానే తీసుకోవాలి. అర్థమవుతుందా? చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు తీసుకోవాలి. ఒక ఆయన నిన్న ఫోన్ చేశాడు, నేను ఉదయం మధ్యాహ్నం తీసుకుంటానండి, ఎప్పుడంటే అప్పుడే తీసుకున్నాను. ఎప్పుడంటే అప్పుడే ఎందుకు? ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసుకోక ముందే 4 కింద పెట్టేసుకోండి. మరి నీళ్ళు ఎప్పుడు తాగాలని అడిగాడు. ఈ 4 కింద పెట్టుకున్న ఒక 5-10 నిమిషాల్లో అది కంప్లీట్ గా లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకేం ఉండదు, నోట్లో ఏం ఉండదు. ఒక 10 నిమిషాలు ఆగి, అంటే మీరు పౌడర్ 4 కింద పోసుకున్నారు, అది అయిపోయింది, 10 నిమిషాలు ఆగి గోరువెచ్చని వాటర్ తాగండి. మీరు మంచి ఫలితాలు రావాలంటే మాత్రం గోరువెచ్చని వాటర్ తాగాలి. మీరు చల్లటి వాటర్ అసలు తాగొద్దు, మంచి ఫలితాలు రావు, ఆశించకూడదు. మీరు చల్లటి వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ తాగి నాకు బీపీ తగ్గాల, డయాబెటిక్ తగ్గాల ఇలాంటి వద్దు. మీరు గోరువెచ్చని వాటరు, అది కూడా షిప్ చేస్తూ తాగండి. 1 లీటర్ తాగండి. సాయంత్రం కూడా అంతే, గోరువెచ్చని వాటర్ తాగండి. గోరువెచ్చని వాటర్ తాగకుండా మీరు ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మధ్యాహ్నం వేసుకుంటుంటే కొంతమంది 3 పూట్ల, ఇప్పుడు ఒక ఆయన 110 కేజీలు ఉన్న ఆయనకు 1 చాచెట్ ఇచ్చి 40 కేజీలు ఉన్న వ్యక్తికి 1 చాచెట్ ఇస్తే ఎట్లా సాధ్యమవుతుంది మీకు ఫలితాలు? చెప్పండి. బాడీకి తగినట్టు ఇవ్వాలి కదా. ఇప్పుడు 40 కేజీలు ఉన్న ఒక నార్మల్ వ్యక్తి 1 చాచెట్ వేసుకుంటే సరిపోవచ్చు. అదే 75-80 కేజీలు ఉన్న వ్యక్తి 2 చాచెట్లు డైలీ కంపల్సరీ వాడాలి. వాళ్ళకి జబ్బు ఉన్నా లేకున్నా, జబ్బు ఉంటే ఇంకా ఎక్కువ వాడుకోవాలి, అది వేరే విషయం. అదే 120 కేజీలు ఉన్న వ్యక్తి ఏం చేయాలి? 3 చాచెట్లు వాడుకోవాలి. రాత్రి ఒక ఆయన 110 కేజీలు ఉన్నాయని నేను ఒకటే వాడుతున్నాను, అది ఎట్లా సరిపోద్ది? ఏ మూలకు సరిపోద్ది చెప్పండి? సో కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు బాడీ సైజును బట్టి ఇవ్వాలా. దయచేసి ఇది ఒకటి మైండ్ లో పెట్టుకుని, మేము డైలీ ఒకటి, ఆరోగ్యవంతులు డైలీ ఒకటి తీసుకోవచ్చు అంటే అమెరికా వాడికిను ఇండియా వాడికి డోసేజ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అమెరికా వాళ్ళ బాడీ హై లెవెల్లో ఉంటుంది కాబట్టి మనకంటే డబుల్ డోస్ వాడాలి వాళ్ళు. సో ఒక అమ్మాయి 40 కేజీలో ఉంటుంది, ఆ అమ్మాయికి ఒకటి సరిపోతుంది. ఒక ఆయన 80 కేజీలు ఉంటాడు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, ఇంకా ఆయనకు డయాబెటిక్ లేదు, బీపీ లేదు, ఏమి లేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అనుకుంటున్నాడు. ఆయనకు కూడా మీరు ఒకటే వాడుకోమంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇద్దరిని మీరు ఆ ఇద్దరు ఏదో ఒక రోజు నాకు పలానా జబ్బు తగ్గిందని ఈ అమ్మాయి 10 రోజులు చెప్తే ఆయనకు 40 రోజులు పడుతుంది. కాబట్టి మీరు ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయాలంటే బాడీకి తగినట్టు మీరు డోసేజ్ నిర్ణయించాలి. ఈ ఎక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదు కదా. ఏముంది చెప్పండి మన ప్రొడక్ట్ లో? కెమికల్సా డ్రగ్స్?
ఇక ఎందుకు క్యూర్ సెల్ వాడుకోవాలి? క్యూర్ సెల్ మాత్రమే ఎందుకు వాడుకోవాలి అంటే, మనము ఈ డాక్టర్లు చేసే వైద్యాన్ని మనం వ్యతిరేకించట్లేదు. మీరు వైద్యం చేయించుకుంటూ, లేదు మీరు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ, అది మీరు మానుకోవద్దు. అది చేసుకుంటూ మీరు క్యూర్ సెల్ వాడుకోండి. ఎందుకు మరి ఇది కూడా ఎందుకు వాడుకోవాలి అంటే, మీరు ఎప్పటి నుంచో మీరు ఒక డయాబెటిక్ పేషెంట్ అనుకోండి. మీరు ఎప్పటి నుంచో డయాబెటిక్ తో సఫర్ అవుతున్నారు. మీ డాక్టర్ ఏం చెప్తున్నారు? అయ్యా ఇప్పుడు 5 సంవత్సరాలుగా మీరు వాడారు, ఇంకొక 5 సంవత్సరాలు వాడు, నా మందులు వాడు, నీకు డయాబెటిక్ తగ్గుతుంది అని మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఏం చెప్పాడు మీ డాక్టరు? జీవితాంతం నువ్వు బతికున్నంత కాలం వాడమంటున్నాడు. బతికున్న కాలం ఇంతకాలం నీకు డయాబెటిక్ ఉంటే కదా అది కన్వర్ట్ అవుతుంది కదా, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కదా, గ్యాంగ్రీన్ గా, లేదంటే పక్షవాతంగా, లేదంటే కిడ్నీ ప్రాబ్లంగా, లేదంటే క్యాన్సర్ గా మారుతుంది కదా. ఈ డయాబెటికే కారణం వీటన్నిటికి కూడా. అన్ని రకాల జబ్బులకు ఈ ఈ బీపీ డయాబెటికే కారణం. ముందు ప్రైమరీ స్టేజ్ అన్నమాట బీపీ డయాబెటిక్ అనేది. మీరు అర్థం చేసుకోవట్లేదు. మా డాక్టర్ చెప్పాడండి జీవితాంతం మెడిసిన్ వాడమని. డాక్టర్ చెప్పింది 100% కరెక్ట్. జీవితాంతం వాడితే ఇలా మీరు క్లాసులు మారినట్టు మీ యొక్క ప్రమోషన్ వస్తుంటది అనమాట. 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, చివరికి పిహెచ్డి చేసి పైకి పోతారు అనమాట. అది కూడా చాలా బాధాకరంగా. మరి క్యూర్ సెల్ ఎందుకు వాడుకోవాలి? మీరు అందరూ అనుభవజ్ఞులే, నాకంటే కూడా డాక్టర్ల అందరికంటే కూడా మీకు జబ్బుల మీద మంచి అవగాహన ఉంది. ఎందుకంటే పేషెంట్లు కాబట్టి. అంటే అందరూ కాదు, 195% మంది పేషెంట్లని నా ఉద్దేశం. మిగతా 5 మందిలో మీరు ఉండొచ్చు. చాలా సంతోషం. ఇది ఈ క్యూర్ సెల్ అనేది రూట్ లెవెల్ నుండి రిపేర్ చేస్తుంది, కణాలకు అవసరమైన న్యూట్రిషన్ అందిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ అని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ప్రతి జబ్బు తగ్గిపోతుంది. కాబట్టి మీరు డయాబెటిక్ తో ఒక 5 సంవత్సరాల నుంచో, లేదు డయాబెటిక్ కాబట్టి బీపీతో, డయాబెటిక్ తో, ఈ థైరాయిడ్ తో, ఇలాంటి వాటితో 5-6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. డాక్టరు జీవితాంతం వాడాలన్నారు. మీరు మన డిస్ట్రిబ్యూటర్ కలిసి మీకు ఒక క్యూర్ సెల్ ప్యాకెట్ ఇచ్చారు, ఇది వాడుకోండి, ఒక 3 నెలలు వాడుకోండి, 6 నెలలు వాడుకోమని చెప్పారు. మీరు ఇది డబుల్ ఎక్స్పెన్సెస్ కదా, ఇది కూడా ఎందుకు వాడుకోవాలి అని మీరు అనుకోవద్దు. ఇలా వాడుకోవటం వల్ల, మీరు వాడే మెడిసిన్ వాడుకుంటూ ఇది వాడుకోవటం వల్ల డాక్టర్ చెప్పిన లైఫ్ టైము మెడిసిన్ వాడాలన్నది అది ఇక దానికి విలువ లేకుండా పోతుంది. అంటే మీరు 3 నుంచి 4 నెలలు వాడుకునేరికే మీ బాడీలో రూట్ లెవెల్ నుంచి రిపేర్ అయిపోయింది కాబట్టి అది జబ్బు ఏదైనా సరే తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అదే డాక్టర్ మళ్ళీ ఇంకా అవసరం లేదండి మీకు జబ్బు తగ్గిపోయిందని ఆయనే మీరు వాడే మెడిసిన్ తగ్గిస్తారు. అర్థమైందా? ఒకవేళ మీరు క్యూర్ సెల్ వాడుకోకుండా అలా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుకుంటుంటే జీవితాంతం వాడుకోవాలి, మీకు ప్రమోషన్లు కూడా వస్తుంటాయి. ప్రమోషన్లు అంటే ఇవే బీపీ నుంచి డయాబెటిక్ నుంచి ఇంకా గ్యాంగ్రీన్ నుంచి పక్షవాతం నుంచి ఇంకా అల్జీమర్స్ నుంచి క్యాన్సర్, ఇంకా పైకి ఇట్లా ప్రమోషన్ వస్తుంది అనమాట. ఏదో ఒక రోజు రిటైర్ అవ్వాలి కదా అది. సో ఈ విధంగా మనకు ఈ జబ్బు ఆ జబ్బు అనేది ఏం లేదండి. కణాల్లో ఎక్కడ డ్యామేజ్ ఉంటే ఆ జబ్బుగా అది పరిగణించబడుతుంది. మనకు ఈ మెడికల్ సిస్టమ్ లో 2 లక్షల రకాల జబ్బులను ఐడెంటిఫై చేశారు. సపోజ్ మీకు చిటికినేలి గెనుపు మీద ఏదో ఇచ్చింగ్ అయింది అనుకోండి, దానికి ఏం పేరు, మీరేమంటారు? ఇచ్చింగ్ అంటారు. డాక్టర్ ఏమంటాడు? ఈ లేడీస్ ఫింగర్ ఇచ్చింగ్ అంటాడు ఆయన. అది ఒక జబ్బుగా మీరు అనుకుంటారు. కాదు, జబ్బులన్నీ అన్నేం లేవు. 2 లక్షలు మనకు ఆ పేర్లన్నీ ఎక్కడ మనం ఇది చేయగలుగుతాం? వారికి ఐడెంటిఫికేషన్ కోసం అలా పేర్లు పెట్టారనమాట. అట్లాగే ఈ జబ్బులన్నీ కూడా, మీకు జబ్బుల యొక్క విషవృక్షం ఎట్లా ఉంటుందో మీకు చూపించాను. మనం విషవృక్షాన్ని కట్ చేసేస్తున్నాం రూట్ లెవెల్ నుంచి. ఇంకా జబ్బులు ఉండేది ఎక్కడ? రకరకాల పేర్లు చెప్పి నాకు ఇద్దగుద్దా అద్దగుద్దా, ఇవన్నీ ఫులిష్నెస్. ఓకే, జబ్బులన్నీ కూడా రూట్ లెవెల్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. దాంతో మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక డిటాక్సిఫికేషన్ గురించి మీరు ఈ స్లైడ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒకసారి చదువుకోండి. డిటాక్సిఫికేషన్ అనేది జరగాలి. మీరు పాత్రలు కడిగిన తర్వాత అది అంతా వస్తుంది కదా డస్ట్, బయట పడేస్తారా లేదా ఇంట్లోనే పెట్టుకుంటారా? లేదు, ఏదైనా సరే క్లీన్ చేసిన తర్వాత వచ్చిన మురికిని బయటికి పంపిస్తారా, లేదంటే అట్లాగే ఉంచుకుంటారా? మీరు స్నానం చేస్తారు, అక్కడ కూడా మురికి వస్తుంది కదా, అక్కడ శరీరం మీద ఉంచుకుంటారా? అంటే డిటాక్సిఫికేషన్ అంటే దాన్నే అంటారు. అంటే పాత్రలు కడిగినప్పుడు కొంత వేస్టేజ్ డస్ట్ అనేది వస్తుంది.
ఇల్లు తుడిచినప్పుడు కానీ, పాత్రలు కడిగినప్పుడు కానీ, ఏదైనా సరే ఇండ్లు బూజు దులిపినప్పుడు కానీ ఆ డస్ట్ అనేది దాన్నే డిటాక్సిఫికేషన్ అంటారు. డిటాక్సిఫికేషన్ అంటే మనం మందులు మింగినంతసేపు ఈ కార్బోహైడ్రేట్స్ అధికంగా కలిగిన ఆహారం తీసుకున్నంతసేపు అది బయటికి రాదు. ఆ బయటికి రాకపోవటం వల్ల ఈ అంతా ఇల్లు బూజు పెట్టినట్టు డస్ట్ తో నిండిపోయినట్టు మన శరీరం వ్యాధులకు గురవుతుంది. సో అవయవాలు సరిగా పనిచేయక అనేక రకాల వ్యాధులకు. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు ఇంటిని క్లీన్ చేసుకున్నట్టు, బూజులన్నీ దులుపుకున్నట్టు, పాత్రలు క్లీన్ చేసుకున్నప్పుడు ఎట్లయితే డస్ట్ వస్తుందో ఈ డిటాక్సిఫికేషన్ కూడా మనం ఈ యొక్క క్యూర్ సెల్ వాడుతున్నాగానే అది స్టార్టింగ్ లో కానీ మధ్యలో కానీ 10-15 రోజుల తర్వాత కానీ ఈ లోపల ఉన్న టాక్సిన్స్ అంటే ఏం లేదు, విష వ్యర్థ రసాయన పదార్థాలు అంటారు. ఈ టాక్సిన్స్ అనేవి మనం తినే ఆహారం ద్వారా లేదు కణాల యొక్క జీవక్రియల ద్వారా తయారైతా ఉంటాయి బాడీలో. అవి ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చనిపోయిన మృత కణాలు ఎప్పటికప్పుడు బయటికి పోకపోతే క్యాన్సర్ సెల్స్ కు అవే నివాస మార్గాలు అవుతాయి. సో మీరు ఈ డిటాక్సిఫికేషన్ అనేది బ్రహ్మాండంగా జరగాలి, మంచిగా జరగాలి. జరగకపోతే చాలా పెద్ద ప్రమాదం. సో మీరు ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ లో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారనుకుంటున్నా, అందరూ డిస్ట్రిబ్యూటర్లే 99%. మీరు అందరూ కూడా ఒక పెద్ద మిస్టేక్ చేస్తా ఉన్నారు. అదేంటంటే మీరు ఇది వాడుకోమండి, అది దగ్గుద్ది ఇది దగ్గుద్ది అని చెప్తున్నారు. కానీ ఇది వాడుకోవటం మొదలు పెట్టిన తర్వాత మీకు చెమట పడుతుంది, మీకు యూరిన్ ఎక్కువ వస్తుంది, మీకు మోషన్ ఎక్కువ వస్తుంది, మీకు వామిటింగ్స్ కావచ్చు, లేదంటే స్కిన్ మీద ర్యాషెస్ రావచ్చు అని మీరు చెప్పట్లేదు. లేదు తలనొప్పి రావచ్చు, జ్వరం రావచ్చు, లేదు ఉన్న జబ్బు కొంచెం ఎక్కువ కావచ్చు. ఇవన్నీ చెప్పాలి. అంటే ఇవన్నీ వస్తాయంటే లేవు, ఏదో 1-2 వస్తాయి. వచ్చినప్పుడు 1-2 రోజులు ఉంటాయి. ఇది మీరు చెప్పకపోతే ఏం జరుగుతుందో చెప్పనా. ఇది స్టార్టింగ్ లో రావచ్చు కొంతమందికి, మధ్యలో 10-15 రోజుల తర్వాత కూడా రావచ్చు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, ఆ శరీరంలో ఉన్న టాక్సిన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇది చెప్పలేదనుకోండి, అతనికి ఏదో ఒక సమయంలో బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాడు, ఏంటంటే నాకు ఇట్లా వామిటింగ్స్ అవుతున్నాయి, ఎందుకు ఇది ఎంత సైడ్ ఎఫెక్ట్ ఉంది, ఇలాంటిది ఎందుకు నాకు ఇచ్చేవా అంటారు. అప్పుడు మీరు ఏం చెప్పినా వాడు నమ్మడు. నమ్మకపోతే ఆ వ్యక్తి విలువైన వ్యక్తిని కోల్పోతారు. కోల్పోవటం కాదు, మీరు ఎంత నష్టపోతున్నారో ఇప్పుడు చెప్తాను మీకు. మీరు ముందే చెప్పటం వల్ల వాళ్ళు అలర్ట్ గా ఉండి వాళ్ళు సంతోషపడతారు. అమ్మ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే నా బాడీలో ఉన్న చెడు అంతా బయటికి పోతుంది అని సంతోషపడతారు. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బాగా అయిపోతారు. వాళ్ళు బాగైన తర్వాత వాళ్ళ బంధువులకు చెప్తారు, వాళ్ళ ఇంట్లో వాడిస్తారు, వాళ్ళ చుట్టుపక్కలకు చెప్తారు. అంటే ఆ ఫ్యామిలీ నుంచి మీకు దాదాపుగా లక్షలు కాదు కోట్ల బిజినెస్ వస్తుంది. లేదంటే అలాంటి విలువైన కస్టమర్ను మీరు కోల్పోతారు ఈ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ గురించి చెప్పకపోతే. ఎందుకంటే ఆ భయపడి, ఆ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ కు భయపడి మీరు మధ్యలో చెప్పినా కూడా, అతను అడిగినప్పుడు మీరు చెప్పినా కూడా అతను నమ్మడు. ఇంకా అర్థమైందా? సో కాబట్టి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఇది మైండ్ లో పెట్టుకోండి. కనీసం అతను డబ్బులు ఇచ్చేటప్పుడు చెప్పకపోయినా కూడా అతనికి ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పి ఇవ్వాలి. ఇది ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా మరి మైండ్ లో పెట్టుకోండి. మరి ఈ రోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. క్యూర్ సెల్ వాడే విధానం ఖచ్చితంగా మీరు ఎంటీ స్టమక్ తో వాడుకోండి. ఎంటీ స్టమక్ అంటే లేచిన వెంటనే నోట్లో వేసుకోండి, అది ఎంటీ స్టమక్. ఆహారం తిన్న 2 గంటల తర్వాత ఎంటీ స్టమక్. మళ్ళీ అది మధ్యాహ్నం అయితే సపోజ్ మీరు ఉదయం 9 గంటలకు ఆహారం తిన్నారు, 12 గంటలకల్లా ఎంటీ స్టమక్ అయిపోతుంది. అంటే చిన్న ప్రేగుల్లోకి వెళ్ళిపోయినా కూడా అదేం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ చిన్న ప్రేగు పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళిపోయింది ఆహారం. ఇట్స్ కాల్డ్ ఎంటీ స్టమక్. అలాగే సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల లోపల ఆహారం తిన్నారు, మళ్ళీ 4 గంటలకల్లా ఎంటీ స్టమక్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్ తో వాడాలి. వాడినప్పుడు నోట్లో పోసుకొని, ఇక్కడ కొంచెం ఒక 2 నిమిషాలు నాకు టైం అండి, మీకు చాలా మంచి విషయాలు చెప్తాను. నోట్లో పోసుకొని అది కరిగిపోతుంది, అంటే లాలాజలంతో మిక్స్ అయి కరిగిపోతుంది, బ్లడ్ లో కలిసిపోతుంది. అది కరిగిపోయిన 5 నుంచి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని వాటర్, ఎప్పుడైనా సరే ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా గోరువెచ్చని వాటర్ మాత్రమే తాగండి. అది కూడా 1/2 లీటర్ కంటే ఎక్కువ, లీటర్ వరకు తాగండి. ఇక నీరు తాగే విధానం గురించి మీకు చెప్తున్నాను. నీరు ఎప్పుడైనా మీరు క్యూర్ సెల్ వేసుకున్నా వేసుకోకున్నా నీరు తాగే విధానం అంటూ ఒకటి ఉంది. అదేంటంటే మీరు నీరు తాగిన 45 నిమిషాల వరకు ఏమీ తినకూడదు. ఎందుకు?
తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన డైజెస్టివ్ జ్యూస్ పలసబారిపోతాయి. తిన్న తర్వాత అంటే సపోజ్ ఇప్పుడు 8 కావస్తుంది, 8 గంటలకు మీరు మంచినీరు తాగితే 45 నిమిషాలు వెయిట్ చేయాలి తినటానికి. అలా కాకుండా 2 గ్లాసులు నీళ్లు తాగి వెంటనే మీరు ఇడ్లీనో దోశనో తింటే అది అరక్క జీర్ణం కాక గ్యాస్ బట్టి బాడీలో ఎక్కడెక్కడైనా నొప్పులు వస్తాయి. మోకాళ్ళలో రావచ్చు, తలలో రావచ్చు, కడుపులో రావచ్చు, గుండెల్లోకి రావచ్చు. కాబట్టి ఇలాంటి ఆ అసంబద్ధమైన విధానాలు పాటించి మీరు అనవసరంగా హాస్పిటలైజ్ కావద్దు. నీటిని త్రాగే విధానం స్పష్టంగా ఉంది. తినక ముందు 45 నిమిషాలు, తిన్న తర్వాత 2 అవర్స్ పాటు వెయిట్ చేయాల. కనీసం అంటే 1.5 గంట వెయిట్ చేయాల. కానీ 2 గంటలు ఉత్తమం అన్నమాట. 2 గంటల తర్వాతనే మంచినీరు తాగాలి. లేదంటే ఈ డైజెస్టివ్ జ్యూస్ అన్ని కూడా పలసబారిపోయి ఆహారం జీర్ణం కాదు. మరి తినేటప్పుడు నీళ్లు తాగాలనిపిస్తే, తప్పని పరిస్థితుల్లో తాగాలనిపిస్తే అంటే మీరు తినకూడని ఆహారం తింటున్నారని అర్థం. అంటే ఆ ఆహారంలో స్పైసీ ఫుడ్, మసాలాలు ఎక్కువైపోయి అది మీకు గొంతు దిగట్లేదు, అందుకే నీళ్ళు అడుగుతుంది బాడీ. సో మీరు ఆహారాన్ని మార్చుకోవాలి, కానీ నీరు గటగట గ్లాసులు తాగుతూ ఉంటే ఆహారం జీర్ణం కాదు. సో కాబట్టి నీరు తాగే విధానం మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే. సో ఇక మళ్ళీ మీరు క్యూర్సెల్ తీసుకున్నా అంతే. ఇంకా రాత్రిపూట క్యూర్సెల్ అంటే బెడ్ టైంలో తీసుకోవద్దు. ఎందుకు? ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతే మీకు నిద్ర రాదు. కాబట్టి బెడ్ టైంలో మీరు క్యూర్సెల్ తీసుకోవద్దు. దయచేసి ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. మీరు క్యూర్సెల్ ను సూర్యుడు అస్తమించక ముందే తీసుకోండి. మీరు ఎక్కడున్నా జోబులో ప్యాకెట్ ఉంటే నోట్లు వేసుకోవచ్చు, అంతే కదా. ఇక గుండె నొప్పి వస్తే కాపాడే విధానం గురించి మీకు చెప్తున్నాను. చాలా మంది రోజుల్లో గుండె నొప్పితో చనిపోతా ఉన్నారు. ఇట్లా గుండె పట్టుకుంటున్నారు అంటే నొప్పితో చేయి ఆటోమేటిక్ గా గుండె మీదకి వెళ్తుంది. మీరు అప్పుడు ఏం చేయాలి? మీరు అంటే మీకున్నా లేకున్నా మీరు పక్కన ఉంటే, మీరు ఆ ప్రెమిసెస్ లో ఉంటే ఇదందరూ కూడా తెలుసుకొని ఉండాలి. ఈ గుండె నొప్పితో బాధపడే వాళ్ళని ఎలా కాపాడాలి, ప్రాణాపాయ స్థితి నుంచి ఎలా కాపాడాలి అనే దానికి నేను ఇప్పుడు చెప్తున్నా. సో ఎప్పుడైతే ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోండి, ఎప్పుడైతే మీ మీ పరిధిలో ఉన్న వ్యక్తులు గుండె మీద చేయబోయిందో మీరేం చేయాలా? వెంటనే క్యూర్సెల్ తీసి నోట్లో వేయాలి. అంతేకాకుండా వాళ్ళ చిటికినేలు పట్టుకోవాలి. వాళ్ళ చిటికినేలు ఏ చేయిది పట్టుకోవాలంటే 2 చేతుల యొక్క చిటికినేళ్ళు ఇలా మీ యొక్క చూపుడు వేలు బొటన వేలుతో నొక్కి వదులుతా ఉండండి. నొక్కటం వదలటం అంటే బాగా నొక్కుతుండాలన్నమాట. వెంటనే అతను మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అంటే మగవాళ్ళనే కాదు, ఆడవాళ్ళైనా ఎవరైనా సరే, ఎవరైతే గుండె నొప్పితో బాధపడుతూ గుండె మీద చేయికి వెళ్ళిపోయిందో మీరు వెంటనే చిటికినేలు పట్టుకోవాలా. ఎవరిది? మీది కాదు, వాళ్ళది. ఎవరైతే గుండె నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క చిటికినేళ్ళు మీరు మర్దన చేయాలి. బాగా మర్దన చేస్తే సర్క్యులేషన్ నార్మల్ అయిపోతుంది. అంటే నోట్లో క్యూర్సెల్ వేసేయాలా, వెంటనే చిటికినేలు మర్దన చేయాలా. రెండు చేతులది చేస్తే ఇంకా మంచిది. వారి యొక్క 2 చేతుల యొక్క చిటికినేలను మర్దన చేస్తే వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడొచ్చు. ఇంకా హాస్పిటల్కి అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వచ్చేదాకా ఉండాలి కదా ప్రాణాలు. అది ప్రాసెస్. ఇది ఎంత అద్భుతమైందంటే చనిపోరు మనిషి. కొంతమందికి పక్షవాతం రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే చెయ్యి లాగుతుంటుంది, పెదం లాగుతుంటుంది, కాలు లాగుతుంటుంది. అలాంటి వారు ఏం చేయాలి? వాళ్ళకి తెలుస్తుంది. సడన్ గా ఏం రాదండి పక్షవాతం. ఒక 3-4 రోజుల నుంచి ఇండికేషన్ ఇస్తా ఉంటుంది. మీకు అర్థం కాలేదంతే. సో పక్షవాతం లక్షణాలు ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు, చెయ్యి లాగుతుంది, కాలు లాగుతుంది, కన్ను లాగుతుంటుంది, పెదవు ఈ యొక్క నోరు లాగుతుంటుంది. ఒక పక్క మీరు మాట్లాడుతున్నా తింటున్నా మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, లాగుతుంది ఒక పక్క. అది ఏ పక్క అయినా కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? టైం అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఉంగరం ఏలుంది కదా, ఉంగరం వేలుని మర్దన చేయాలి. ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు చేసుకొని డాక్టర్ కాడికి వెళ్ళాలి. అంటే మీరు డాక్టర్ కాడికి వెళ్లకుండా ఇది ఒక్కటే అని కాదు, మీకు తక్షణం మీకు రిలీఫ్ ఇస్తుంది, మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తుంది. కాబట్టి ఇదొక్కటి బాగా అర్థం చేసుకోండి. మీ చూపుడు వేలు, మీ యొక్క ఉంగరం, చూపుడు వేలు కాదు, మీ యొక్క రింగ్ ఫింగర్,
ఈ రింగ్ ఫింగర్ ను బాగా మర్దన చేయాలి. సో ఒకవేళ మీకు ఏదన్నా కన్ఫ్యూజన్ అండి చెయ్యి అంతా కూడా మర్దన చేసుకోండి. సో ఇక Yes, sir. సో ఓవర్ టు రవిచంద్ర బాబు.